వాట్సాప్ గవర్నెన్స్. రేపటి నుంచి ఏపీలో వాట్సాప్లో పౌర సేవలకు శ్రీకారం. ఈ గవర్నెన్స్లో నయా టెక్నాలజీ. ఏపీలో పౌర సేవలు, ప్రభుత్వ ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇకపై ఉండబోదు. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లకుండానే ప్రజలు నేరుగా వాట్సాప్లో పౌర సేవలు అందుకునే రోజులు వచ్చేశాయి. వాట్సాప్ మాతృ సంస్థ మెటాతో ఏపీ ప్రభుత్వం ఈ మేరకు కీలక ఒప్పందం చేసుకుంది. మెరుగైన పౌర సేవల కోసం మెటాతో ఏపీ ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 30న ఒప్పందం కుదుర్చుకుంది. వాట్సాప్ బిజినెస్ ద్వారా 100, 150 రకాల పౌర సేవలు నేరుగా అందుకునే అవకాశం లభిస్తుంది. ఈ సేవలు ఇక వాట్సాప్లోనే. 1. G2C ప్రభుత్వం నుండి పౌరులకు. 2. B2C వ్యాపారం నుండి వినియోగదారునికి. 3. G2G ప్రభుత్వం నుండి ప్రభుత్వం. 150 రకాల పౌర సేవలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ కనీసం 100 రకాల సేవలను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తుంది. మొదటి దశలో వాణిజ్య రంగంలో సమర్థవంతమైన ప్రభుత్వ సర్వీస్ డెలివరీ కోసం రీ-ఇంజనీరింగ్ విధానాలను అమలు చేస్తారు. రెండో దశలో ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా సులభతరంగా పౌర సేవలు అందిస్తారు. ఈ ప్రక్రియలో ఈ క్రింది విధంగా వివిధ రకాల సేవలను అందించడానికి ప్రాథమికంగా నిర్ణయించారు. 1. ఎండోమెంట్ సేవలు. ఆంధ్రప్రదేశ్లోని 7 ప్రధాన దేవాలయాల్లో దర్శనం, వసతి, విరాళాలు, వివిధ రకాల సేవల కోసం స్లాట్ను బుక్ చేసుకోవటం వంటి సేవలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి వస్తాయి. 2. రెవెన్యూ సేవలు. పౌరులు వివిధ రకాల సేవల కోసం చేసుకున్న తమ దరఖాస్తుల స్థితిని సులభంగా తనిఖీ చేసుకోవడానికి వీలు కలుగుతుంది. పారదర్శకమైన యాక్సెస్తో సర్వే నంబర్లు, భూభాగాలకు సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉంటాయి. సర్వే నంబర్ల ఆధారంగా భూమిని గుర్తించడంలో సహాయం అందుద్ది. ఈ సమాచారాన్ని స్వతంత్రంగా కనుగొనడంలో వినియోగదారుల యాక్సెస్ మెరుగుపరుస్తారు. కులం, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం అభ్యర్థనలను క్రమబద్ధీకరిస్తారు. జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ కోసం వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ప్రజలకు లభిస్తుంది. 3. పౌర సరఫరాలు. పౌరులు రేషన్ కార్డుల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదలయ్యాక రేషన్ కార్డులను జారీ చేయటం, రేషన్ పంపిణీ స్టేటస్ను అప్డేట్ వంటి సేవలు అందుబాటులోకి వస్తాయి. 4. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ అఫైర్స్ MA&UD. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను చెల్లింపు, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, వాణిజ్య లైసెన్సులు వంటి సేవలు వాట్సాప్ ద్వారా పొందే అవకాశం ఏర్పడుతుంది. 5. సేవల నమోదు. ప్రభుత్వ శాఖల రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించి వాట్సాప్ను సాంకేతిక భాగస్వామిగా సేవలను
అభివృద్ధి చేస్తుంది. భద్రతను నిర్ధారించే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి సకాలంలో నోటిఫికేషన్లు, సర్టిఫికెట్లు జారీ, రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్టు మొదలైన వాటి కోసం దరఖాస్తు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. 6. విద్యుత్ శాఖ. విద్యుత్ శాఖలోని ఏపీఈ పీడీసీఎల్, ఏపీసీ పీడీసీఎల్, ఏపీఎస్ పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ బిల్లు చెల్లింపునకు వాట్సాప్ ద్వారా అవకాశం లభిస్తుంది. ప్రజల అభ్యర్థనల మేరకు జియో లొకేషన్ ఆధారంగా కొత్త హైటెన్షన్ లైన్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఇన్స్టాల్ చేయటం, ట్రాన్స్కో అంతర్గత కమ్యూనికేషన్ ఛానళ్ళు, అలర్ట్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. 7. పరిశ్రమలు. పరిశ్రమల శాఖ ఇప్పటికే అవుట్రీచ్ కమ్యూనికేషన్ కోసం చాట్బాట్లను ఉపయోగిస్తుంది. యుటిలిటీ సేవలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యవస్థాపకుల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ను ఏకీకృతం చేయడం కోసం విధి విధానాలు సిద్ధమయ్యాయి. భూమి కేటాయింపు కోసం దరఖాస్తు చేయటం, పెట్టుబడి విధానం, ప్రమోషన్ వంటి వాటికి అవకాశం లభిస్తుంది. 8. రవాణా శాఖ. అన్ని రవాణా లైసెన్సులకు సంబంధించిన సేవలు, అనుమతులు ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. వినియోగదారుల సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి అన్ని ఫేస్లెస్ సర్వీసులను వాట్సాప్తో ఏకీకృతం చేసి సేవలను అందుబాటులోకి తెస్తారు. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ మోడల్లో ఏపీఎస్ఆర్టీసీతో మెటా టీమ్ కలిసి పనిచేస్తుంది. టికెట్ బుకింగ్, పార్సిల్ బుకింగుల కోసం ఏపీఎస్ఆర్టీసీలో సేవలను ఏకీకృతం చేస్తారు. 9. పాఠశాల విద్య. తల్లిదండ్రులు, విద్యార్థులు, డిపార్ట్మెంటు కార్యనిర్వాహకులకు ముఖ్యమైన సమాచారాన్ని పంపడం వంటి సేవలు వాట్సాప్తో అనుసంధానం చేయటం వల్ల సులభతరమవుతాయి. విద్యార్థుల హాజరు, పనితీరుకు సంబంధించి 7 మిలియన్ల మంది తల్లిదండ్రులతో కమ్యూనికేట్ చేయడానికి మొబైల్ నంబర్తో పాటు ఆధార్ ప్రామాణీకరణతో మెసేజింగ్ సిస్టమ్ అందుబాటులోకి వస్తుంది. పాఠ్య ప్రణాళిక ఫలితాలను ట్రాక్ చేయడంతో పాటు మెటా బృందం డిజిటల్ నాగరిక్ వంటి అదనపు కోర్సులను కూడా అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తుంది. 10. ఉన్నత విద్య. ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్లు మొదలైన వాటి కోసం హెచ్చరికలను షెడ్యూల్ చేయటం వంటి సమాచారం అప్డేట్గా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. స్టూడెంటు, స్టాఫ్ సపోర్ట్ సర్వీసెస్, వర్చువల్ టీచింగ్ అసిస్టెంట్స్, కమ్యూనికేషన్, ఇతర సాఫ్ట్ స్కిల్స్ మెరుగుపరచడానికి ఎల్ఎంఎస్ వంటివి అందుబాటులోకి వస్తాయి. విద్యాసేవలకు అంతరాయం లేని యాక్సెస్ కోసం ఆపార్ ఐడిని అనుసంధానిస్తారు. డ్రగ్, పొగాకు రహిత క్యాంపస్ల కోసం ప్రచారాలు, యూనివర్సిటీల్లో వివిధ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేసుకునే సౌలభ్యం లభిస్తుంది. 11.
నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ భారత ప్రభుత్వ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా పలు రకాల నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు అందుబాటులోకి వస్తాయి. స్కిల్ డెవలప్మెంట్ అవసరాలపై డేటాను సేకరించేందుకు స్కిల్ సెన్సస్ నిర్వహించడంలో మెటా సహకరిస్తుంది. మెటా బృందం వాయిస్ ఆర్ టెక్స్ట్ ద్వారా డైనమిక్ ప్రతిస్పందనల కోసం ఏఐని ఏకీకృతం చేస్తుంది. 12 ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అండ్ ఆర్టీజీ ఆయా శాఖల్లో డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్లను నిర్ధారించడం కీలకం. వాట్సాప్ అనేది అదనపు కమ్యూనికేషన్ ఛానల్ మాత్రమే. మొత్తం డేటా ప్రభుత్వం వద్ద ఉన్నందున ఇంటిగ్రేషన్ కోసం వైట్ లిస్ట్ చేయదగిన సమాచారాన్ని అందుబాటులోకి తెస్తారు. డిపార్ట్మెంటల్ సమాచారం ఇంటిగ్రేషన్ కోసం సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రణాళికలను తయారు చేసి నిర్ణీత కాల వ్యవధిలో ఏకీకృతం చేస్తారు. 13 గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయ విభాగం. గ్రామ, వార్డు సచివాలయాల్లో సమర్థవంతమైన సర్వీసు డెలివరీ కోసం 29 విభాగాల్లో 350+ సేవలు ఇప్పటికే ఏకీకృతం చేశారు. వివిధ విభాగాలకు అనుసంధానించడం ద్వారా ఇతర డైనమిక్ సేవలను సమాంతరంగా అందుబాటులోకి తెస్తారు. వాట్సాప్ గంటకు 10 లక్షల అలర్టుల సామర్థ్యంతో రియల్ టైం నోటిఫికేషన్లను సులభతరం చేస్తుందని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. పర్యాటక రంగానికి సంబంధించి అవసరమైన అప్డేట్లు, ప్రయాణ సమాచారం అందుబాటులోకి వస్తుంది. పౌరులు తమ సమస్యలను తెలియజేయడానికి క్రమబద్ధమైన వేదికగా ఉపకరిస్తుంది. రాష్ట్రంలో అమలవుతున్న ఇన్ఫ్రా ప్రాజెక్టులు, రహదారి పరిస్థితులు వంటి వాటిపై రెగ్యులర్ అప్డేట్లు లభిస్తాయి. వ్యవసాయ రంగానికి సంబంధించి మార్కెట్ ధరలు, వాతావరణం, ఉత్తమ యాజమాన్య నిర్వహణ పద్ధతులపై సమాచారం పొందవచ్చు. వివిధ పన్నులకు సంబంధించిన సమాచారం, గడువులు, విధానాలపై కమ్యూనికేషన్ సులభతరం అవుతుంది. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఆటోమేటెడ్ వర్క్ఫ్లో క్రమబద్ధీకరిస్తారని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. ఈ సేవల్ని జనవరి 18, 2025 నుంచి అందుబాటులోకి తీసుకువస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.